గత 4 రోజులుగా వైరల్ ఫీవర్ తోని బాధపడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా సక్సెస్ ని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. సో అందరం కూడా చూస్తూనే ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి అని చెప్పేసి. వైద్యులు కూడా పరీక్షలు చేసిన తర్వాత మీకు చాలా అంటే మీరు ఇన్ని రోజుల పాటు రెస్ట్ లేకుండా కూడా పనిచేస్తూనే ఉన్నారు. ఒకవైపు సినిమా కోసం, ఇంకోవైపు రాజకీయాలు, అసెంబ్లీ మీటింగ్స్ ఇవన్నీ కూడా మీకు తీరిక లేకుండా, కనీసం రెస్ట్ లేకుండా చేస్తున్నాయి. మీకు కంప్లీట్గా బెడ్ రెస్ట్ అవసరం అని చెప్పేసి కూడా వైద్యులు చెప్పినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా మంగళగిరిలోనే ఉన్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఇంకా అక్కడ ఉండటం కాదు, ఇక్కడ హైదరాబాద్కి వస్తేనే మంచిది అనే విధంగా కూడా చెప్తూనే ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా ఇచ్చినటువంటి ఓజీ సినిమా. ఈ ఓజీ సినిమా మీద ప్రేక్షకులు స్టార్టింగ్ నుంచి కూడా ఎంత పెద్ద అంచనాలు పెట్టుకున్నారు, ఎంత భారీగా హైప్ క్రియేట్ అయిందో అందరం కూడా చూసాం. సో అంత భారీ అంచనాల మధ్య సినిమా రిలీజ్ అయిన తర్వాత అంతకు మించి రెస్పాన్సే ఫ్యాన్స్ నుంచి వస్తూ ఉంది. అండ్ ఫస్ట్ డే కలెక్షన్సే కూడా 154 కోట్లకు పైగానే వసూళ్ళు వచ్చాయి. సెకండ్ డే కలెక్షన్స్తో పాటు 100 కోట్ల క్లబ్లోకి కూడా ఈ సినిమా చేరింది. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఇప్పటి వరకు ఏ ఒక్క సినిమాకు కూడా 100 కోట్లు వచ్చినటువంటి దాఖలాలు లేవు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఓజీ సినిమా ఇంత మంచి సక్సెస్ రావడం, 100 కోట్ల క్లబ్లోకి చేరడం, ఇంకా కూడా వసూళ్లు భారీగా వస్తున్న వేళ మరి ఇంత మంచి హిట్ కొట్టిన సినిమా విజయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంజాయ్ చేయలేకపోతున్నారు వైరల్ ఫీవర్ వల్ల. సో దీనికి కారణాలు ఏంటి అనే విషయాలు కూడా వైద్యులు చెప్పడం జరిగింది. మనం చూసాం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అంత భారీ వర్షం వచ్చినా కూడా వర్షంలోనే ఫ్యాన్స్ ఏమాత్రం కూడా డిసప్పాయింట్ అవ్వద్దు, ఇంతమంది ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ కోసం ఇంత చిన్న డేర్ని కూడా మనం చేయలేమా అంటూ పవన్ కళ్యాణ్ గారు మాత్రం వర్షంలో తడుస్తూనే వాళ్ళ కోసం ఎంతో గొప్పగా స్పీచ్ ఇవ్వడం, అందరితోని మాట్లాడడం, సినిమా గురించి చెప్పడం అందరం కూడా చూసాం. సో మరి అక్కడ ఈ విధంగా సినిమా కోసం పనిచేస్తూ వర్షాల్లో నానుతూ, ఇంకొక వైపు రాజకీయాలంటూ, అటు ఒక డిప్యూటీ సీఎంగా, ఒక పిఠాపురం ఎమ్మెల్యేగా, 5 శాఖలకు మంత్రిగా అక్కడ బాధ్యతలు నిర్వహిస్తూ సుపరిపాలన అందిస్తూ, సో అక్కడ ఇక్కడ ఏమాత్రం కూడా ఆయనకు విశ్రాంతి లేకుండా, నిద్ర లేకుండా అహర్నిశలు కూడా పని చేస్తూనే ఉన్నారు. సో మరి కనీసమైన ఫ్యామిలీకి కూడా టైం అయినటువంటి ఒక పరిస్థితి పవన్ కళ్యాణ్ గారిది. సో ఇంత విధంగా ఇంత బిజీగా పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ విధంగా వైరల్ ఫీవర్ తోని బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు మాత్రం ఇంకా మీరు ఏ విధమైనటువంటి పనులు కూడా చెయ్యవద్దు, ఖచ్చితంగా కంప్లీట్గా మీకు బెడ్ రెస్ట్ అవసరం అనే విధంగా వైద్యులు కూడా తేల్చి చెప్పారు. సో అందుకోసం అని చెప్పేసి మంగళగిరి నుంచి ఇప్పుడు హైదరాబాద్కి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వెళ్లాల్సిందే. సో ఇక్కడైతే ఆయనకు పూర్తిగా ఇంకా మెరుగైనటువంటి చికిత్స అందుతుంది, పూర్తి రెస్ట్ కూడా దొరుకుతుంది. అదే ఏపీలో అక్కడే ఉంటే ఏదో ఒక రకంగా రాజకీయాల పరంగా అయినా రెస్పాన్స్ కావాల్సి వస్తుంది అనే విధంగా కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా ఫ్యాన్స్ అందరూ కూడా, ముఖ్యంగా జన సైనికులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా బాగా టెన్షన్ పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఏమైంది పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పేసి. సో ఓవరాల్గా వైద్యులు అయితే చెప్పేశారు, ఏమీ అంటే మరీ అంత సీరియస్ ఏం కాదు, బట్ రెస్ట్ తీసుకోవడం మాత్రం చాలా అవసరం అని చెప్పారు. ఇంకా ఫ్యాన్స్ మాత్రం కొంచెం కుదుట పట్టారని చెప్పుకోవచ్చు.